అలీ అన్నారా? అలీ లేవరా, అలీ లేవరా. రే అలీ అన్నారా? అలీ లేవరా. అలీ లేవరా. కార్తీక్, అలీ వైష్ణవి, నువ్వు ఎప్పుడు వచ్చావు? చాలాసేపు అయింది. ఏంటిది? ఏం చేస్తున్నావు? నేను నీకు రేపు చెప్తాను. నువ్వు ఫస్ట్ వెళ్ళు ప్లీజ్. అతను నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తున్నావు, ఏదేదో చేస్తున్నావు. వైష్ణవి నీకు చెప్తాను, నీకే చెప్పాలి, అర్థం చేసుకో. కొంచెం పేషెంట్గా ఉండు, రేపు చెప్తాను. ఇప్పుడు వెళ్ళు ప్లీజ్. అతనికిచ్చే వాల్యూ ప్రేమించే అమ్మాయికి ఇవ్వవు. అర్ధరాత్రిని ఫోన్ చేస్తే పట్టించుకోవు. నాకేమైనా పర్వాలేదు, అంతేగా? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? వెళ్ళి ఇక్కడి నుంచి. కార్తీక్, leave me. మూసుకొని ఉండు. అలీ కార్తీక్, అలీ కార్తీక్, open the door. అలీ లేవరా. కార్తీక్, please open the door. అలీ Open the door, Karthik! Karthik! Can I go? Yeah, I'll take care of Okay, it. good No night. problem. Yes, Karthik. ఏంటి సంగతులు? డాక్టర్ కార్తీక్, అలీ కోమాలో ఉన్నాడు, లేవట్లేదు డాక్టర్. కూల్ 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 కూల్. టెన్షన్ అవ్వకు. ట్రై చేయి. ఐమ్ ట్రైయింగ్ డాక్టర్. కార్తీక్, యూ కెన్ డూ ఇట్ మ్యాన్. ట్రై చేయి. నో నా మాట విను. నా మాట కార్తీక్. ఆయన లేవట్లేదు డాక్టర్. నీ చేతిలో పవర్ ఉందిరా. నా చేతిలో ఏం లేదు డాక్టర్, అర్థం చేసుకోండి. నువ్వు లేట్ చేసే కొద్ది ప్రాణం పోయే ప్రమాదం ఉంది. నువ్వే చెప్పావు, గుర్తుందా? ఒక ప్రాణమైనా 100 ప్రాణాలైనా ఒకటే అని. కమాన్ అయ్యో నా వల్ల కావట్లేదు డాక్టర్. నో యూ కెన్ డూ ఇట్ మ్యాన్. అర్థం చేసుకోండి, మీకు విషయం అర్థం కావట్లేదు. ప్లీజ్ కార్తీక్. డాక్టర్ నాన్న ముందు వీడి సంగతి చూడు. కమాన్ మ్యాన్. ఈసారి నీ నుంచి ఫోన్ వస్తే నువ్వు కాదు, ఆలీ నాతో మాట్లాడాలి. ఆలీ మాట్లాడతాడు అంతే. ఫోన్ కట్ చేయి. యూ కెన్ డూ ఇట్. అలీ ఓకే. అలీ 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 థ్యాంక్ గాడ్. అలీ ఐ లవ్ యూ మ్యాన్. అలీ అలీ ఓకే. Vaishnavi, I'm sorry. I'll explain everything later. ఏంటి చెప్పేది? నీకేమైనా మెంటలా? రేపంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. ఇప్పుడు వెళ్ళు. నువ్వు ఇటువంటి వాడు అనుకోలేదు. రేయ్ నీకేం తెలుసు? తీసుకెళ్ళావు వైష్ణవి, వైష్ణవి ఆగు.
విను. వైష్ణవి Leave me. పోనీరా. అలీ! వద్దు రారా. వైష్ణవి ఆగు వైష్ణవి ఆగు నేను చెప్పేది విను అలీ! 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 హెల్ప్! అలీ! 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 ఆ! కార్తీక్ ఏమైంది? కమ్ టేక్ హిమ్ ఫాస్ట్ ఫాస్ట్ టేక్ హిమ్. అలా అందరినీ దూరం చేసుకుని ఆలీ ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని హైదరాబాద్ వచ్చాడు. నువ్వు నిజంగా కార్తిక్ని ఇష్టపడమో ప్రేమించడమో చేసుంటే నువ్వు అతను మిస్ కాకు. నీ ఫీలింగ్స్ని అతని ముందు సిన్సియర్గా చెప్పు. వెళ్ళు. ఓకే. బాబు యా షూర్ యా. మీకోసం ఎవరో మేడం వచ్చారు. వస్తున్నా, కూర్చోమను. మేడమా? బాగీనా? సంజయ్, ఐల్ కాల్ యూ బ్యాక్ ఇన్ బిట్. చెప్పానమ్మా వస్తున్నారు. హాయ్, హాయ్. ఎలా ఉన్నా? ఐమ్ ఓకే. ఇంకా అలీ నీతోనే ఉంటున్నాడా? అమ్మా కాఫీ. పెట్టు. థ్యాంక్స్. ఏంటి మాట్లాడు? కనీసం ఎలా ఉన్నావు అని అడగవే. ఎలా ఉన్నావు? ఏంటి? ఇద్దరం దూరం అయిన తర్వాత నువ్వు చాలాసార్లు గుర్తుకొచ్చావు. నిన్ను పూర్తిగా మర్చిపోలేకపోతున్నాను. నాకొక విషయం అర్థమైంది. నిన్ను చాలా మిస్ అయ్యానని. నా వల్ల కాదు నిన్ను విడిచి దూరంగా ఉండటం. నాకు తెలుసు నీకు కోపంగా ఉంటుందని, కానీ నాదే తప్పు. నువ్వు నాకు కావాలి కార్తిక్. ఐ లవ్ యూ. హాయ్. హాయ్. అది తను వైష్ణవి, నీకు తెలుసు కదా. ఆ ఫొటోస్లో బాగి.
మీ ఇద్దరు కలుసుకొని ఎంతకాలం అవుతుంది? ఎవరిద్దరు? అదే తను భాగ్యలక్ష్మి. సరిగా గుర్తులేదు. పోనీ మనం ఎప్పుడు విడిపోయామో గుర్తుందా? గుర్తుంది. 2.5 సంవత్సరాలైంది. నాన్న చనిపోయిన రోజు. అలీకి యాక్సిడెంట్ అయిన రోజు. వైష్ణవి, వైష్ణవి, నా మాట విను. ఆగు, నేను చెప్పేది విను. వైష్ణవి, ఒక్క మాట. ఆడ మగ అనే ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ అనేది ఒక భావన కాదు. అది నా దృష్టిలో దేవుడిచ్చిన వరం, ఓ గట్టి బంధం. భాగీతో నాకు ప్రేమ చాలా బాగుంది వైష్ణవి. చిన్నప్పుడు అమ్మ జోలపాడి నిద్రపుచ్చినంత హాయిగా ఉంది. తను నాకు ఒక్కరోజు కనిపించకపోతే నాకు తెలియకుండానే నాలో భయం మొదలవుతుంది. ఎందుకని కూడా తెలీదు. తను నా వంక చూడకపోతే ఆ రోజంతా నాలో ఏదో కన్ఫ్యూషన్. సూర్యుడు ఉదయించాడో అస్తమించాడో తెలియని కన్ఫ్యూషన్. నువ్వు నా నుండి దూరమైన తర్వాత ఒక్కరోజైనా అలా నీకు కనిపించిందా? చెప్పు, నిజం చెప్పు వైష్ణవి. టైమ్ ఇన్ ద ట్రూత్. నిజమే, నాకెప్పుడు అలా అనిపించలేదు. ఎందుకంటే నువ్వు దూరం అయితే బాధపడేంత ప్రేమని నేను నీకు పంచలేదేమో. భయం వేస్తుంది కార్తీక్. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 అడుగులు వేసేసరికి భయం వేస్తుంది. ఇప్పుడే అనుకున్నా నువ్వు నా మనిషివి కాదు, ఇక నీ గురించి ఆలోచించకూడదు అని. ఇంతలోనే ఇక్కడ స్టార్ట్ అయింది. ఇందాక నువ్వు చెప్పావే గుండెలు పిండినట్టు బాధగా ఉంటుందని. అలా సేమ్, కానీ బాగుంది. ఇంతకు ముందు లేదు, కానీ నాకేంటో ఇప్పుడు స్టార్ట్ అయింది. కానీ బాగుంది కార్తీక్, బాగుంది. సారీ కార్తీక్, తనలో సెట్ అవుతుందని వైష్ణవి చెప్తే ఆ పార్టీ పెట్టు. తిరిగి బాగా నచ్చేసింది, నాలో సెట్ అయింది. థ్యాంక్స్ రా. కంగ్రాచులేషన్స్. టేక్ కేర్. జర్మనీ వెళ్ళడం అంత అవసరమా? వెళ్తాను రా. ఇక్కడ నా వర్క్ ఫినిష్ అయిపోయింది. నాకు కొంచెం క్లైమేట్ చేంజ్ కావాలి. ఓకే. కార్తిక్, క్యాబ్ రెడీ. అవునా? ఇవన్నీ స్టోర్ రూమ్లో పడేసి వెళ్ళొస్తా. సారీ అన్న, కంట్లో పడిందా? లేదు, నీతో పని.
భాగ్యమ్మ, భాగ్యమ్మ, మీకోసం ఎవరు వచ్చారు. సలాం అలైకుం. అక్క ఇతను నేను కార్తిక్ వాళ్ళ బ్రదర్ని. ఓ, కూర్చోండి. పర్లేదండి. కార్తిక్ ఈరోజు నైట్ ఫ్లైట్కి జర్మనీ వెళ్తున్నాడు. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తాడో తెలీదు. తన రూమ్లో బాక్స్ ఉంది, దాంట్లో మీ వస్తువులు ఉన్నట్టున్నాయి. ఇది మీకు ఇచ్చేద్దామని వచ్చాను. ఒకటి చెప్తాను, మన వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువేంటో తెలీదు, వాళ్ళు దూరమైన తర్వాత వాళ్ళ విలువేంటో తెలుస్తుంది. అనుభవంతో చెప్తున్నాను. ఖుదా ఆఫీస్. చూపులతో చంపుతున్నది చాలకన్నా కాటుక అనే విషయం కూడా పెట్టావు కళ్ళకి. నీ చూపులే బాణాలై నా హృదయాన్ని తాకిలే.
ఎయిర్పోర్ట్ ఈ టైంలోనా? లేదమ్మా కుదరదు. వెళ్ళాలి. లేదు లేదమ్మా కుదరదు. భాగి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని కానీ ఎలా చెప్పాలో ఐ రియలీ డోంట్ నో.